కొంతమంది తినేటటువంటిది ఉంటుంది అందులో, ఇది దొంగ నిర్వాసితులను. కానీ ఇక ఆ సమస్యకి పరిష్కారం ఏం లేదు. ముందు వీళ్ళు ఎంత లెక్కిస్తే అంతమందికి ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు మరొక సమస్య కూడా, కూటమిలో లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ ఓకే, ఇది కేంద్రం తేల్చాలి, కేంద్రం ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు అదే అన్నారు, అక్కడి నుంచి నిధులు రావట్లేదు. అలా చేతులు ఎత్తేయచ్చు. కానీ ఇక్కడ శ్వేతపత్రం విడుదల చేసేసి ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి ఎటు తేల్చుకోలేక ఒక మీమాంసలో వదిలేస్తున్నారు బాబు గారు. అది క్లియర్ గా ఫాలో అప్ నడుస్తున్నది కదా, వదిలేసేస్తాం వేరు. అంటే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారు, 4 సీజన్లు అయ్యే వరకు దీన్ని ఏం చేయలేము అనేసరి అయిపోయింది. లోపు వచ్చారు చూస్తున్నారు కదా, ఫాలో అప్ నడుస్తుంది అక్కడ, వదిలేసింది ఏం లేదు అక్కడ, వదిలేసింది ఏం లేదు. కేంద్రమే డెసిషన్ తీసుకోవాలి ఫైనల్ గా రేపొద్దున్న. అంతే, రిపోర్ట్ అయిన తర్వాత కేంద్రం జలవనరుల శాఖ ఫైనల్ చేస్తుంది పిక్చరు. దానికి అనుగుణంగా ఇక రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తానంటుందా, లేదంటే కనుక కేంద్రానికి మీరే నిర్మించవ్వండి అని చెప్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం వెనక కూడా ఇదేనా మెయిన్ కారణం? ఇదే కాదు, బడ్జెట్ కి సంబంధించి అలా కావాల్సినటువంటి రెవెన్యూ లోటు, లేకపోతే ఇతర ఎఫ్ఆర్బిఎం నిబంధనలు పెంచమంటాము. ఇంకోటి ఇప్పుడు కొన్ని పథకాలు, కేంద్రానికి సంబంధించిన పథకాలు కొన్ని ఆగున్నాయి, వాటికి సంబంధించి. అట్లాగే నేను అనుకోవడం అమరావతి ఫండింగ్ గురించి మెయిన్ అనుకోవడం, అది అడగచ్చు. అంటే ఈ 2 మేజర్ సమస్యలే ఆంధ్రాకి, పోలవరం, అమరావతి. రెండింటి మీద చర్చించి అన్న స్పెషల్ ప్యాకేజ్ అని తెచ్చుకుంటారు. అంటే పోలవరానికి ఎలాగ ఇస్తారు అనుకోండి, అదేం చేయాలనే చూడాలి, వాళ్ళు ఏం చేస్తారు.